హాయ్ ఆస్పిరెంట్స్. ఈ క్వెషన్‌కి సంబంధించి సొల్యూషన్ ఏ విధంగా ఉందో ఒకసారి చూద్దాం మనం. ఇప్పుడు ఏదో ట్రయాంగులర్ ఫార్మ్‌లో ఇచ్చాడు రెసిస్టర్స్ 3 రెసిస్టర్స్ ఇచ్చాడు. ఇన్ ద అబోవ్ సర్క్యూట్ ద రిజల్టెంట్ రెసిస్టెన్స్ బిట్వీన్ ఏ అండ్ సి అంటున్నాడు. పై వలయంలో ఏ, సిల మధ్య ఫలిత నిరోధం ఎంత అని మాట్లాడుతా ఉన్నాడు. ఎప్పుడైనా చూడండి ఇలా ఉంది అంటే ఏ, సీలు ఇది. ఈ 2 పాయింట్స్ ఉన్నాయి. ఈ రెండిటి మధ్య చూడండి ఇక్కడ నుంచి ఇటొక పాత్, ఇటొక పాత్ కాబట్టి ఈ 2 ప్యారలల్. కానీ ఈ పాత్‌లో ఎళ్తే ఇక్కడ ఏది 12 ఓం రెసిస్టెన్స్ ఉంది. ఇలా కరెంట్ సేమ్ అవుతుంది ఇక్కడి నుంచి ఇక్కడికి గూడా. అప్పుడు ఇక్కడ గూడా 12 ఓం రెసిస్టర్స్ ఉన్నాయి. అంటే ఈ 2 గూడా శ్రేణిలో కలపబడ్డాయి అంటాం మనం. అంటే మనం ఇలా తీసుకున్నట్లయితే ఇది ఏ అని తీసుకుంటే ఇలా అవుతుంది. దీన్ని ఇలా రాసుకోవచ్చు మనం. ప్రాబ్లమ్ ఏమీ లేదు. ఓకేనా? ఇది ఈ విధంగా. ఇది 12 ఓమే, ఇది 12 ఓమే, ఇది 12 ఓం అని. దీన్ని మోడిఫై చేసుకోవచ్చు. మధ్యలో పాయింట్ కావాలంటే తీసుకోండి. అప్పుడు ఈ 2 గూడా ఏమవుతుంది? శ్రేణి అవుతుంది. శ్రేణిలో ఫలిత నిరోధం ఎంత అవుతుంది? 24 అవుతుంది. మళ్ళా 24 ఈ 12 ఎలా ఉన్నాయి? సమాంతరంగా ఉన్నాయి. పారలెల్ కాంబినేషన్‌లో ఉన్నాయి. పారలెల్ కాంబినేషన్‌లో ఉంటే మనకి రిజల్టెంట్ రెసిస్టెన్స్ ఏమవుతుంది? Rp R1 R2 R1 R2 అని రాసుకోండి. ఎందుకంటే మనం 1/R1 1/R2 రాసుకున్నా ఇదే వస్తది. కానీ దాన్ని మనం ఏది సొల్యూషన్ వచ్చిన తర్వాత ఒక్కోసారి ఏం చేస్తారంటే ఆ రెసిప్రోకల్ వాల్యూనే తీసుకుంటారు. అందువల్ల ఇలాంటివి ఉపయోగించండి. ఏది 2 రెసిస్టర్స్ వచ్చినప్పుడు. అలాంటప్పుడు ఏమవుతుంది? ఒకటి 24 అనుకుందాం. ఇంకోటి 12 అని అనుకుందాం. 24 12 ఏమవుతుంది? 36 అవుతుంది ఇక్కడ. ఎందుకంటే 12 + 24 ఓకేనా? 3 వన్స్ 3 ఎయిట్స్ అంటే రిజల్టెంట్ రెసిస్టెన్స్ ఏమవుతుందంటే 8 ఓమ్స్ అవుతుంది. 8 ఓమ్స్ ఈజ్ అవర్ ఆన్సర్. ఓకేనా? ఈ విధంగా మనం షార్ట్‌కట్‌లో చేసుకుంటే సరిపోతుంది. ఓకేనా? థాంక్ యూ.